అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాస్ వరల్డ్ 53. లాస్ట్ వీడియోలో నేను ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ అనేది నేను రివ్యూ చేశాను కదా. సో ఆ వీడియోలో నాకు ట్రైపాడ్ అనేది బాగా నచ్చింది అండ్ రింగ్ లైట్ విషయానికి వచ్చేసరికి నాకు అంత మంచిగా నచ్చకపోయేసరికి నేను రిటర్న్ పెడతానని చెప్పాను కదా. నేను రిటర్న్ పెట్టేసి ఇంకొక రింగ్ లైట్ అనేది నేను ఆర్డర్ చేసుకున్నాను. ఎవరైనా ఆ వీడియో చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియో చూసంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అంతేకాదు నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. నేను షార్ట్స్ కూడా చాలా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో విషయానికి వచ్చేస్తే లాస్ట్ వీడియోలో నేను రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ అనేది బుక్ చేసుకొని అన్బాక్సింగ్ అనేది చేశాను అనమాట. అందులో అంత తక్కువ బడ్జెట్లో ట్రైపాడ్ అనేది చాలా బాగా వచ్చింది. బట్ రింగ్ లైట్ ఏదైతే ఉందో నాకు అంత సాటిస్ఫాక్షన్ని ఇవ్వలేదన్నమాట. ఆ రింగ్ లైట్ని నేను రిటర్న్ చేసేసి వేరే రింగ్ లైట్ అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఆ రింగ్ లైటే నేను అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. సో దాంట్లో వచ్చిన ఏవైతే పార్ట్స్ వచ్చినాయో దీంట్లో కూడా సేమ్ వచ్చినాయి. కాకపోతే మనము సైజ్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంది, కానీ ఏదైతే ఆ లైట్ ఉందో అది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అది చాలా సన్నం ఉండే, ఇది కొంచెం ఉండే అనమాట. ఇంకా ట్రైపాడ్ విషయానికి వస్తే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఓపెన్ చేస్తే ఇంకా పెద్దగా వస్తుందని చెప్పేసి అదే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా పెద్దగా హైట్గా ఉండే అనమాట. సో దానికి ఫిక్స్ చేస్తున్నాను అనమాట. దానికి ఎలా రెండు ఇచ్చిండ్రో దీనికి కూడా సేమ్ రెండు ఇచ్చిండ్రు. సేమ్ దానికి ఎన్ని బటన్స్ ఉందో సేమ్ అంతా ఒకటే ఉంది, కాకపోతే లైటింగ్ మాత్రం ఫ్రంట్ ఉండే అనమాట. ఆ లైటింగ్కి ఈ లైటింగ్కి బేస్ చేసుకొని కనుక చూస్తే మనకు చాలా డిఫరెన్స్ కనిపించింది అనమాట. నాకైతే కనిపించింది. సో ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా, ఆ లైటింగ్ ఎలా ఉందో ఈ లైటింగ్ ఎలా ఉందో ఒకసారి రెండిట్లో డిఫరెన్స్ చూసి నాకు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఈ రింగ్ లైట్ వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా 340 రూపీస్ అనేది పడింది అనమాట. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనమాట. మొబైల్ పెట్టే స్క్రూ మాత్రం ఫిట్ చేస్తే అయిపోతుంది. స్క్రూ ఫిట్టింగ్ అనేది ఫిట్ చేస్తున్నాను, కానీ అది ఎలా వస్తుందో అన్నదే నాకు టెన్షన్ ఎక్కువైందనమాట. మళ్ళీ రిటర్న్ పెట్టి అంత వెయిట్ చేసేంత టైం కూడా లేదు నాకు. మొత్తానికైతే మొత్తం ఫీడ్ చేయడం అయితే అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ టెస్టింగ్ అనమాట. సో దానికి కూడా సేమ్ పాతదానికి ఎలా ఇచ్చారో పెట్టుకోవడం అదే ఇచ్చారనమాట. సో పవర్ బ్యాంక్కి పెడదాము, ఒకసారి టెస్ట్ చేద్దామని చూస్తున్నాను నేను. సేమ్ దానిలాగే 3 మోడ్స్ ఆఫ్ కలర్స్ చేంజ్ అవుతుందన్నమాట. సేమ్ దానికి ఎన్ని బటన్స్ వచ్చాయో దీనికి కూడా అన్ని బటన్స్ వచ్చినాయి. సో ఒకసారి ఆన్ చేసి చూద్దామని చెప్పేసి ఆన్ చేశాను. నాకైతే లిటరల్గా చాలా చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ ఆన్ చేయగలనే, ఎందుకంటే ఆ ఫోకసే చెప్తుందన్నమాట అంత మంచిగా ఉందని చెప్పేసి. పాత దానితో పోల్చుకుంటే ఇదైతే చాలా బెటర్ అనిపించింది. ఒకసారి ఫేస్ పైన కూడా ఎలా పడుతుందో చూద్దామని చెప్పేసి అట్లా కూడా టెస్ట్ చేశాను. బాగుంది, లైట్ ఫోకస్ ఫేస్ పైన కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పాతదైతే ఇంత ఫోకస్ కూడా ఇంత లైటింగ్ కూడా ఇవ్వలేదు నాకు అసలు. అందుకోసమనే నేను అది రిటర్న్ పెట్టాను. ఇది బాగుంది, ఇది మంచిగా ఉంది కాబట్టి ఇది ఇలాగే పెట్టేసుకుంటా. సో ఫేస్ పైన లైటింగ్ కూడా చాలా బాగా పడుతుంది. అంతే ఈ వీడియో. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్.